ఇండియా చైనా రిలేషన్స్ ఎందుకు న్యూస్లో ఉన్నాయి? ఏప్రిల్ 1, 2020 ఈ రోజుకి ఇండియా చైనా డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యి 70 ఇయర్స్ పూర్తయ్యాయి. ఇండియా చైనా యొక్క అఫీషియల్గా దౌత్య సంబంధాలు ఏర్పడి మనం 70 వసంతాలు పూర్తి చేసుకున్నాం. సో ఈ సందర్భంగా ఇండియా చైనా వామ్ విషెస్ కూడా ఎక్స్టెండ్ చేసుకున్నాయి ఒక దేశానికి ఇంకో దేశం. కరోనా ఎఫెక్ట్తో చైనా ఇండియా రెండు ఇబ్బంది పడుతున్నప్పటికీ అఫీషియల్గా సెలబ్రేషన్స్ చేసుకోలేకపోయినా విషెస్ మాత్రం చేసుకున్నాయన్నమాట. ఈ సందర్భంగా ఇండియా చైనా రిలేషన్స్ 70 సంవత్సరాల ప్రస్థానం ఎలా గడిచింది, ఎలా ముందుకెళ్ళింది ఒకసారి చూద్దాం. ఇండియా చైనా రిలేషన్స్ ఆర్ డిఫైన్డ్ బై జాగ్రఫీ, డెవలప్డ్ త్రూ హిస్టరీ. చైనా ఇండియా సంబంధాలు భౌగోళికంగా నిర్దేశించబడ్డాయి, చారిత్రాత్మకంగా పెంపొందించబడ్డాయి. అంటే చాణక్య ఆల్రెడీ ఎప్పుడో చెప్పాడు, అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా చెప్పారు, వీ కెన్ చూజ్ అవర్ ఫ్రెండ్స్ బట్ నాట్ అవర్ నైబర్స్. మన ఫ్రెండ్స్ని మనం చూజ్ చేసుకోగలం, కానీ మన నైబర్స్ని కాదు. ఎందుకంటే నైబర్స్ ఆర్ డెస్టైన్డ్. చైనా మనకి నైబర్ అయి ఉండాలి, అది జాగ్రఫీ అలా మనకి రాసి పెట్టింది అనమాట. సో చైనా మనకి నైబర్. దాంతో ఇండియా చైనా రిలేషన్స్ అనేవి బేసికల్గా ఈ నైబర్హుడ్ కాన్సెప్ట్ ముఖ్యంగా మనకి చైనాతో ఉన్న బౌండరీ ఈ దిశగా నిర్దేశించబడ్డాయన్నమాట. సో ఇండియా చైనా రిలేషన్స్ ఆర్ సైనో ఇండియన్ రిలేషన్స్ ఆర్ డిఫైన్డ్ బై జాగ్రఫీ, డెవలప్డ్ త్రూ హిస్టరీ అని చెప్పొచ్చు. అండ్ ఇన్ ద 21st century బోత్ చైనా అండ్ ఇండియా చైనా రెండు కూడా ప్రపంచంలోనే మనందరికీ తెలుసు, చైనా జనాభా ఎక్కువ గల దేశం, రెండో జనాభా ఎక్కువ గల దేశం, ద్వితీయ స్థానంలో భారతదేశం ఉంది. అండ్ భారతదేశం చైనాను సర్పాస్ చేయబోతుందని, అంటే ఈ రెండు దేశాలు కూడా బిలియన్ ప్లస్ పాపులేషన్తో ముందుకెళ్తున్నాయి. సో ముఖ్యంగా ఏషియాలో ఈ రెండు ప్రముఖమైన దేశాలు, ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థలు, దాంతోపాటు హ్యూమన్ రిసోర్స్, టెక్నాలజీ. చైనా మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అయితే ఇండియా హ్యూమన్ రిసోర్స్. సో ఇట్లా అనేక అంశాల్లో ఇండియా చైనా రిలేషన్స్, ఇండియా చైనా ప్రపంచానికి ముందడుగనమాట. అయితే ఇక్కడ 70 వసంతాల ఇండియా చైనా డిప్లొమాటిక్ రిలేషన్స్ సందర్భంగా అసలు ఒక్కొక్క స్టెప్ ఇండియా చైనా రిలేషన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయని చూస్తే, మొదటగా మనం గమనించాల్సింది 1950లో 1949లో కమ్యూనిస్ట్ చైనా ఏర్పడిన తర్వాత, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, కమ్యూనిస్ట్ చైనా, రెడ్ చైనా ఏర్పడిన తర్వాత, ఇండియా ఈజ్ ద ఫస్ట్ నాన్ కమ్యూనిస్ట్ కంట్రీ ఫ్రమ్ ఏషియా టు రికగ్నైజ్ కమ్యూనిస్ట్ చైనా. ఇండియా ఈజ్ ద ఫస్ట్ నాన్ కమ్యూనిస్ట్ కంట్రీ ఇన్ ఏషియా. అంటే కమ్యూనిస్ట్ దేశాలు కాని దేశాల్లో ఇండియా ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ కమ్యూనిస్ట్ చైనా అండ్ స్టార్ట్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఇన్ ఏషియా అనమాట. సో ఏప్రిల్ 1, 1950న ఈ రికగ్నిషన్ ఇచ్చి డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏప్రిల్ 1, 2020కి మనం 70 ఇయర్స్ పూర్తి చేసాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇండియా ఇస్ ద ఫస్ట్ నాన్ కమ్యూనిస్ట్ కంట్రీ ఇన్ ఏషియా టు స్టార్ట్ డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ చైనా. సో దీని తర్వాత 1950స్లో, ఆ తర్వాత 60స్లో ఇండియా చైనా రిలేషన్స్ మనందరికీ తెలుసు, జవహర్లాల్ నెహ్రూ, హీ వాజ్ అన్ ఐడియలిస్ట్ ఇన్ ద ఫారెన్ పాలసీ మేకింగ్. ఫారెన్ పాలసీలో అంటే మన విదేశీ విధానం ఏర్పాటు చేయడంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఆదర్శవాదం అనమాట. హీ వాజ్ అన్ ఐడియలిస్ట్, అంటే పీస్ లవింగ్ అని చెప్పాలి. చైనాకి యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సీట్కి ఇండియా సపోర్ట్ చేస్తుంది, నెహ్రూ గారు సపోర్ట్ చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి ఇండియా సపోర్ట్ చేస్తుంది నెహ్రూ గారి నేతృత్వంలో. మనందరికీ తెలుసు, మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫారెన్ పాలసీ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు అని చెప్పి. సో దాని తర్వాత 1954-55 టైంలో చాలా గొప్ప విషయం జరిగింది ఇండియా చైనా సంబంధాల్లో. అదే హిందీ చీనీ బాయి బాయ్, హిందీ చీనీ బాయి బాయ్. ఆ సందర్భంగా మనం 1954 చివరాఖరులో పంచశీల్ అనే ఒప్పందం గురించి చెప్పుకోవచ్చు. ఇండియా చైనా 1954 చివరిలో, అంటే 55 బిగినింగ్ అని చెప్పుకోవచ్చు, 50 సంవత్సరాలకి ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. దాన్నే పంచశీల ఒప్పందం అంటాం. 1955 పంచశీల అగ్రిమెంట్ అనమాట. పంచశీల్ అనేది 5 బుద్ధిస్ట్ సూత్రాలు, బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ 5 ఉంటాయి. ఇన్ పంచశీల్ వీ హ్యావ్ 5 బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ అనమాట. అవి ఏంటి?
మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్స్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ సోవరినిటీ. Panchsheel, first point, mutual respect for each other's territorial integrity and sovereignty. Second point, mutual non-aggression. Third point, mutual non-interference in each other's internal affairs. Mutual non-interference in each other's internal affairs. Fourth point, equality and mutual benefit. Fifth point, peaceful coexistence. సో ఈ 5 సూత్రాలతో ఇండియా చైనా పంచశీల్ సైన్ చేసుకున్నారు. ఇది చాలా గొప్ప విషయం అని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ పంచశీల్ సైన్ చేసిన తర్వాత ఇండియా చైనా నెహ్రూ గారు అనుకున్నారు శాంతి అనేది ఆసియా ఖండంలో ముఖ్యంగా ఇండియా చైనా మధ్య చాలా చక్కగా ఉంటుందని ఆయన ఊహించలేకపోయారు చైనా దుందుడుకు వ్యవహార శైలిని. సో ఈ 1955లోనే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవచ్చు, బాండుంగ్లో ఇండోనేషియా బాండుంగ్లో ఆఫ్రో ఏషియన్ కాన్ఫరెన్స్ జరిగింది. దానికి చైనీస్ ప్రీమియర్ జౌ ఎన్లాయ్ ZHOUENLAI జౌ ఎన్లాయ్ అటెండ్ అయ్యారు. ఆ సందర్భంగా 29 దేశాలు ఆఫ్రో ఏషియన్ సదస్సుకి బాండుంగ్లో అటెండ్ అయ్యాయి. దానిలో ప్రధాన భూమిక నెహ్రూ గారు పోషించారనమాట. సో 1955 బాండుంగ్ కాన్ఫరెన్స్, చైనీస్ ప్రీమియర్ జో ఎన్లాయ్ ఆల్సో అటెండెడ్ ద బాండుంగ్ కాన్ఫరెన్స్. సో దీనిలో కూడా నెహ్రూ గారు జో ఎన్లాయ్ చాలా దగ్గరగానే ఉన్నారు, మంచి సంబంధాలు కలిగి ఉన్నారనమాట. అండ్ అన్ని న్యూస్ పేపర్స్ కూడా హిందీ చీనీ బాయ్ బాయ్ అని చెప్పి 1954-55లో ఇండియా చైనా సంబంధాలను కొనియాడాయి. ఇక్కడ ఇంకొక విషయం కూడా ప్రస్తావించాలి, టిబెట్ చైనాలో అంతర్లీనంగా ఒక భాగం అని ఇండియా ఎప్పుడో గుర్తించింది. అయితే చైనా టిబెట్ పైన ఆక్యుపై చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ టైంలో దలై లామా, మనందరూ తెలుసు బుద్ధిజం అనేది భారతదేశంలో పుట్టింది, తర్వాత చైనాకి వెళ్ళింది. ఇప్పుడు భారతదేశంలో కనుమరుగైన చైనాలో మాత్రం బుద్ధిజం ఇంకా పూర్తి స్థాయిలో ఉంది అని చెప్పి ఈ సందర్భంగా దలై లామా ఇండియాకి వచ్చి శరణార్థం అడిగారు. ఇండియాలో టిబెట్ని చైనా ఆక్యుపై చేస్తున్నప్పుడు, చైనా టిబెట్ని ఆక్రమిస్తున్నప్పుడు ఇండియా దలై లామాకి రిలీజియస్ అసైలం ఇచ్చింది. జనరల్గా రిలీజియస్ అసైలం నో అని చెప్పరు, మతపరంగా ఎవరైనా వచ్చి అడిగితే నో అని ఏ దేశం కూడా జనరల్గా చెప్పదు అనమాట. చైనా తీవ్రంగా ఈ విషయాన్ని ఖండించింది. చైనా తీవ్రంగా ఖండించింది అనమాట. ఇది కూడా ఇండియా చైనా రిలేషన్స్లో అప్పట్లో ఒక ఇరిటెంట్ అని చెప్పొచ్చు. కానీ అప్పట్లో ఇండియా అంటే 2-3 సంవత్సరాలు ఆగిన తర్వాత ఇనీషియల్ వ్యాసిలేషన్ తర్వాత ఇండియా రెస్పెక్టెడ్ వన్ చైనా పాలసీ అని చెప్పొచ్చు. వన్ చైనా పాలసీని ఇండియా రెస్పెక్ట్ చేస్తుంది. అదే సందర్భంగా ఇంకొక అంశం కూడా మనకి 1975 వరకు కూడా సిక్కిం మన ప్రొటెక్టెడ్ స్టేట్ అనమాట. చైనా అప్పట్లో సిక్కిం కూడా భారతదేశంలో భాగం కాదని చెప్పి చాలాసార్లు పేర్కొనడం జరిగింది. అయినా కానీ ఇండియా దాన్ని ఆ స్టేట్మెంట్ అంతా పట్టించుకోలేదు. అయితే 1962లో చైనా యూనిలేటరల్గా ఇండియాని అటాక్ చేసేస్తుంది. 1962లో చైనాకి టెరిటోరియల్ అంబిషన్స్ చాలా ఎక్కువ. దాదాపు అన్ని బార్డరింగ్ కంట్రీస్తో చైనాకి సరిహద్దున్న దేశాలతో చైనాకి ఎప్పుడు టెరిటోరియల్ అంబిషన్స్. మీ అందరూ చూస్తూనే ఉండుంటారు, సౌత్ చైనా సీ అంశాల్లో ఈవెన్ సముద్రాలను కూడా చైనా వదలట్లేదు అనమాట. సో దాంతో మ్యారిటైమ్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ ఇది చాలా ఇప్పుడైతే ఎక్కువైపోయింది. రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ అనే కాన్సెప్ట్ దేశాలన్నీ కూడా చైనాకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి ఈ అంశంలో. కమింగ్ బ్యాక్, సో చైనా 1962లో యూనిలేటరల్గా ఇండియా పైన అటాక్ చేస్తుంది. కానీ ఇండియా ఆ అటాక్కి సన్నిద్ధంగా లేదు. అంత సన్నద్ధంగా ఎందుకు లేదు అంటే ఇండియా వాజ్ నాట్ రెడీ ఫర్ ద అటాక్ బికాజ్ ఇండియా నెవర్ యాంటిసిపేటెడ్ దట్ చైనా అటాక్స్ ఇండియా. సో దాంతో ఇండియా వాజ్ షాక్డ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ చైనానే కొన్ని రోజులకి ఆగిపోయింది, కానీ ఆ యుద్ధంలో ఇండియా ఇల్ ప్రిపేర్డ్గా ఉందన్నమాట చైనా ఇండియాని అటాక్ చేసినప్పుడు. 1962లో చైనా ఇండియాని అటాక్ చేసిన తర్వాత ఇండియా చైనా మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ అన్నీ కట్ అయిపోయాయి. కంప్లీట్గా ఇండియా చైనా డిప్లొమాటిక్ రిలేషన్స్ కట్ అయిపోయి ఇండియా అంతా ఆపేస్తుంది అనమాట. సో అక్కడ ఇట్ వాజ్ అ డెడ్ లాక్ పీరియడ్, కంప్లీట్గా డెడ్ లాక్ అయిపోయింది. చైనాతో అన్ని సంబంధాలు ఇండియా ఆపేస్తుంది. సో ఇక్కడ ఒక చిన్న అంశం మీకు చెప్పాలి, చైనాకి ఇండియాకి సంబంధించిన ఒక డాక్టర్ అంటే చాలా ఇష్టం, డాక్టర్ దయారామ్ కాట్నిస్. ఈయన చైనా వాళ్ళకి ఒక యుద్ధంలో సపోర్ట్ చేశారనమాట. ఎప్పుడైనా సరే చైనీస్ ప్రీమియర్ కానీ చైనీస్ ప్రెసిడెంట్ కానీ ఇండియాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ కొట్నిస్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి గ్రాటిట్యూడ్ చెప్పొస్తారనమాట. సో ఈయన గురించి కూడా ఒకసారి చూసుకోండి, ఇండియా చైనా రిలేషన్స్లో డాక్టర్ దయారామ్ కాట్నిస్ అని చెప్పి.
సో దాని తర్వాత 1976లో చైనా ఇండియా మధ్య అంబాసిడర్స్ రావటం పోవటం, బైలేటరల్ రిలేషన్స్ కొంచెం స్టార్ట్ అయ్యాయి. 1976 అంబాసిడర్ రావటం, బైలేటరల్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. అయితే ఇండియా చైనా రిలేషన్స్లో 1962 వార్ తర్వాత మేజర్ బ్రేక్ త్రూ తీసుకొచ్చింది మన పీస్ లవింగ్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ. 1988 రాజీవ్ గాంధీ ప్రిఫర్డ్ టు గో టు చైనా, ఆయన చైనాకి వెళ్ళారు. సో ఎందుకు 1988లో రాజీవ్ గాంధీ విజిట్ చేశారు? అసలు చైనాతో ప్రపంచంలో ఆ తర్వాత వచ్చిన మార్పులు ఏంటో చూస్తే మనం ఒకటి గమనించాలి. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ తర్వాత 1979 ఈ సంవత్సరం చైనా టేక్ ఆఫ్ పీరియడ్ అనమాట. చైనా టేక్ ఆఫ్ పీరియడ్ అంటే చైనీస్ ఎకానమీ అనేది ఓపెన్ అప్ అయిపోయింది. సో అంతకుముందున్న మావో, అప్పుడున్న డెంగ్ జియాఓపింగ్, వీళ్ళు మావో చనిపోయిన తర్వాత డెంగ్ జియాఓపింగ్ టైంలో చైనాకి వరల్డ్తో సంబంధాలు ఏర్పడటం స్టార్ట్ అయ్యాయి అనమాట. చైనా ఓపెన్ ఇట్స్ ఎకానమీ ఇన్ ద ఇయర్ 1979. సో 1988లో రాజీవ్ గాంధీ విజిటెడ్ చైనా. సో 1962 తర్వాత మనం 1988 గురించి చెప్పొచ్చు, రాజీవ్ గాంధీ విజిట్ టు చైనా. తర్వాత 1991లో చైనీస్ ప్రీమియర్ లీ పెంగ్, LIPENG, లీ పెంగ్ విజిటెడ్ ఇండియా. సో స్లోగా ఇండియా ఎకానమీ ఓపెన్ అవటం 1991లో, ఇండియాకి ఫారెక్స్ క్రైసిస్ రావటం, అలానే ఇండియాస్ బెస్ట్ ఫ్రెండ్, ఆల్ వెదర్ ఫ్రెండ్ సోవియట్ రష్యా డిసింటిగ్రేట్ అవటం, ఇవన్నీ పెరిగిపోవటం స్లోగా 1992లో ఇండియన్ ప్రెసిడెంట్ ఆర్ వెంకట్రామన్ చైనాకి వెళ్ళారు. 1992లో ఇండియన్ ప్రెసిడెంట్ ఆర్ వెంకట్రామన్ చైనాకి వెళ్ళారు. అలానే 1993లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు చైనాకి వెళ్ళారు. 1996లో చైనీస్ ప్రెసిడెంట్ జియాంగ్ జెమిన్ ఇండియాకి వచ్చారు. 1996లో చైనీస్ ప్రెసిడెంట్ జియాంగ్ జెమిన్ ఇండియాకి వచ్చారు. అలానే 2000లో ఇండియన్ ప్రెసిడెంట్ KR నారాయణన్ చైనాకి వెళ్ళారు. 2002లో చైనీస్ ప్రీమియర్ జూ రోంగ్జీ, ZHURONGI, 2002లో చైనీస్ ప్రీమియర్ జూ రోంగ్జీ ఇండియాకి వచ్చారు. 2003లో మనందరూ తెలుసు మన ఫేవరెట్ ప్రైమ్ మినిస్టర్, టవరింగ్ పర్సనాలిటీ అండ్ స్టేట్స్మెన్ అటల్ బిహారీ వాజ్పేయి 2003లో చైనాకి వెళ్ళారు. తర్వాత 2005లో వెన్ జియోబావో, చైనీస్ ప్రీమియర్ వెన్ జియోబావో, JIABOA, వెన్ జియోబావో, JIABAO, 2005లో చైనీస్ ప్రీమియర్ వెన్ జియోబావో ఇండియాకి వచ్చారు. అప్పుడు నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. న్యూస్ పేపర్లో ఒక మంచి కాన్సెప్ట్ వచ్చింది, చిండియా అని. చిండియా అంటే చైనా ప్లస్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు చిండియా అనమాట. చైనా ప్లస్ ఇండియా ఈజ్ ఈక్వల్ చిండియా అని చెప్పి ఒక కాన్సెప్ట్ కూడా వచ్చింది. అదే టైంలో ఇంకో కాన్సెప్ట్ కూడా వచ్చింది, ట్రయోకా, TRIOK, ట్రయోకా అంటే ఇండియా, రష్యా, చైనా. తర్వాత 2006లో చైనీస్ ప్రెసిడెంట్ హూ జుంటావ్ ఇండియాకి వచ్చారు. 2008లో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ చైనాకి వెళ్ళారు. తర్వాత 2010లో మనందరూ తెలుసు మనకి అప్పుడు ప్రతిభా సింగ్ పాటిల్ ప్రెసిడెంట్, ఆవిడ చైనాకి వెళ్ళారు. తర్వాత స్లోగా 2012లో ఇయర్ ఆఫ్ ఇండియా చైనా ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ సెలబ్రేట్ చేసాం. 2012లో ఇయర్ ఆఫ్ ఇండియా చైనా ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ సెలబ్రేట్ చేసాం. 2013లో చైనీస్ ప్రెసిడెంట్ జీ జింగ్పింగ్ మన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ని బ్రిక్స్ సమ్మిట్లో సౌత్ ఆఫ్రికా డర్బన్లో కలిశారు. 2015లో మోడీ గారు చైనాకి వెళ్ళారు. 2016లో ప్రణబ్ ముఖర్జీ గారు చైనాకి వెళ్ళారు. 2017లో జీ జింగ్పింగ్ మోడీ SCO సమ్మిట్లో, బ్రిక్స్ సమ్మిట్లో కలిశారు. అండ్ 2018-19 ఇండియాకి చైనాకి చాలా ఇంపార్టెంట్. ఇన్ఫార్మల్ సమ్మిట్స్ జరిగాయి. అసలు ఇన్ఫార్మల్ సమ్మిట్స్ అంటే ఏంటి? ఇన్ఫార్మల్ సమ్మిట్స్లో ఏ డిక్లరేషన్స్, ఏ కన్వెన్షన్స్ ఇలాంటివి ఏమీ సైన్ చేయరు. ఓన్లీ చర్చలు, రకరకాల అంశాలు మాట్లాడుకుంటారు, కానీ ఏ విధమైన జాయింట్ స్టేట్మెంట్స్ సైన్ చేయరు అనమాట. సో 2018లో ఇండియాకి చైనాకి మధ్య ఇన్ఫార్మల్ సమ్మిట్ జరిగింది. అసలు ఇన్ఫార్మల్ సమ్మిట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిందే నరేంద్ర మోడీ గారు. ఇక్కడ ఇండియాకి చైనాకి మధ్య 2018లో ఇన్ఫార్మల్ సమ్మిట్ వుహాన్లో జరిగింది. ఇప్పుడు కరోనా వైరస్ స్టార్ట్ అయిన వుహాన్లో జరిగిందనమాట. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, ఇన్ఫార్మల్ సమ్మిట్స్ ఇండియాకి చైనాకి వుహాన్లో జరిగింది. తర్వాత మహాబలిపురం, వుహాన్ స్పిరిట్ చెన్నై కనెక్ట్ అంటాం. తర్వాత సెకండ్ ఇన్ఫార్మల్ సమ్మిట్ మహాబలిపురంలో జరిగింది. సో మహాబలిపురం హిస్టారికల్గా కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇండియాకి రష్యాకి కూడా సోచీలో
రష్యాలో సోచి అనే సిటీ ఉంది, SOCHI, అక్కడ ఇన్ఫార్మల్ సమ్మిట్ జరిగింది. సో ఇన్ఫార్మల్ సమ్మిట్స్ ఎలా స్టార్ట్ అయిందనమాట. ఒక టైం లైన్లో చూసుకుంటే ఇండియా చైనా సందర్భాలు ఇలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇండియా చైనా సంబంధాల్లో ఏమేం జరిగాయి అసలు, ఈ టైం లైన్ కాకుండా అసలు ఏం జరిగాయి. ఇండియా వన్ చైనా పాలసీ ఫస్ట్ నుంచి యాక్సెప్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇండియా చైనా టెరిటోరియల్ విషయాల్లో అసలు ఇంటర్ఫియర్ అవ్వదు. తైవాన్ విషయంలో కూడా ఇండియా ఇంటర్ఫియర్ అయ్యి చైనాని ఏ విధంగా డిస్టర్బ్ చేయదు. అయితే చైనా పాకిస్తాన్ ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. కౌటిల్య థియరీ ఒకటి ఉంది, ఎనిమీస్ ఎనిమీ ఈజ్ అవర్ ఫ్రెండ్, ఎనిమీస్ ఫ్రెండ్ ఈజ్ అవర్ ఎనిమీ అని. చైనా పాకిస్తాన్ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ ఫిలాసఫీ ఇప్పుడు కూడా వర్క్ అవుద్దనమాట. పాకిస్తాన్ సహాయంతో చైనా జమ్మూ కాశ్మీర్ ఏరియాలో ఆక్సాయ్ చీన్ ఏరియా మొత్తం ఆక్యుపై చేసింది, ఇండియాకి సంబంధించింది. అండ్ ఇప్పుడు ఎంటైర్ అరుణాచల్ ప్రదేశ్, మన ఇండియాలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ దాదాపు 90,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న అరుణాచల్ ప్రదేశ్ మొత్తం చైనా క్లెయిమ్ చేస్తుంది. అదేవిధంగా చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీ అంటే ముత్యాలహార సిద్ధాంతంతో ఇండియాని ఇండియన్ ఓషన్ రీజన్లో ఎన్సర్కిల్ చేయాలని ట్రై చేస్తుంది. మయన్మార్లో కోకో ఐలాండ్స్, బంగ్లాదేశ్లో చిత్తగాంగ్ పోర్ట్, శ్రీలంకలో హంబన్తోట పోర్ట్, పాకిస్తాన్లో గ్వాడార్ పోర్ట్, ఇలా రకరకాల ప్లేసుల్లో ఇండియా చుట్టూ ఇండియన్ ఓషన్లో మయన్మార్లో కూడా ఇంకా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తూ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్తో ఇండియాని ఎన్సర్కిల్ చేయడానికి ట్రై చేస్తుంది. చైనా దృష్టిలో బయటికి అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, కానీ లోపల మాత్రం చైనా పెద్ద గూడు పుటానే చేస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా చైనా OBOR అనే ప్రాజెక్ట్ చేస్తుంది, వన్ బెల్ట్ వన్ రోడ్. చైనా యొక్క మేజర్ భావన ఏంటంటే చైనా కమ్యూనిస్ట్ చైనా స్టార్ట్ అయ్యి 1949లో స్టార్ట్ అయింది. 2049 కల్లా ప్రపంచంలో ఆల్మోస్ట్ యూరోప్ కానీ ఆఫ్రికా కానీ ఆసియా కానీ అన్ని దేశాలు చైనా పైన ఆర్థికంగా డిపెండ్ అవ్వాలి. దానికి కనెక్టివిటీ చాలా అవసరం. సో వన్ బెల్ట్ వన్ రోడ్ అనే ప్రాజెక్ట్ చేస్తుంది. దానిలో సబ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, దాని పేరే CPEC, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్. ఈ CPEC అనేది భారత్ భూభాగంలో ఉందన్నమాట. ఎందుకంటే POK నుంచి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఈ చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ వెళ్తుంది. అంటే పాకిస్తాన్ భారత్లో ఉన్న భూభాగాన్ని ఆక్యుపై చేసిన దానిలోంచి చైనా రోడ్డు కడుతుంది అనమాట, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్. ఇది మన పాకిస్తాన్ యొక్క గిల్గిట్ బల్తిస్తాన్ ప్రావిన్స్ అని చెప్పొచ్చు. సో ఈ OBOR ప్రాజెక్ట్కి ఇండియాకి జాయిన్ అవ్వమని చైనా ఆఫర్ ఇచ్చినా ఇండియా జాయిన్ అవ్వలేదు. దానికి ప్రధానమైన కారణం అది ఇండియా సార్వభౌమ అధికారాన్ని, ఇండియా యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీని ఎఫెక్ట్ చేయటం అని చెప్పొచ్చు. దాని తర్వాత ఇండియా మిసైల్ కంట్రోల్ రెజిమ్స్లో సభ్యురాలైంది. ఉదాహరణకి MTCR, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్. అదేవిధంగా ఆస్ట్రేలియా గ్రూప్, వాస్నార్ అరేంజ్మెంట్. అయితే ఇండియాకి ఎప్పటి నుంచో ఒక కళ NSGలో మెంబర్ అవ్వాలని, న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్. కానీ చైనా దీనికి పూర్తి స్థాయిలో అభ్యంతరం తెలుపుతుందన్నమాట, NSG న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. అదేవిధంగా 3 సంవత్సరాల క్రితం ఇండియాకి చైనాకి మధ్య చాలా పెద్ద ఎంటాంగిల్మెంట్ వచ్చింది. ఇండియా భూటాన్ చైనా మధ్య ఒక ట్రై జంక్షన్ ఏరియా ఉంది, డోక్లామ్ అని. ఆ ఏరియాలో చైనా రోడ్డు కడుతుంది. ఇండియా దాన్ని స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేసింది. 73 రోజుల పాటు ఇండియా చైనా ఐబాల్ టు ఐబాల్ కాన్సన్ట్రేషన్ జరిగింది. తర్వాత చైనానే పక్క తప్పుకుందనమాట ఈ డోక్లామ్ ఇష్యూ కూడా. అదేవిధంగా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి, వీటన్నిటికీ చైనా నిమ్మకు నీరెత్తినట్టు కామ్గా ఉంటుంది అనమాట. ముఖ్యంగా మసూద్ అజర్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా గుర్తించమని ఇండియా చాలాసార్లు UNOకి చెప్పింది, కానీ చైనా సార్లు దాన్ని ఆపేసింది. ఫైనల్గా లాస్ట్ ఇయర్ చైనా మసూద్ అజర్ టెర్రరిస్ట్ అని చెప్పుకోక తప్పలేదన్నమాట. చైనా ఫైనల్గా సపోర్ట్ చేసింది. అదేవిధంగా FATFలో కూడా, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో కూడా చైనా చాలాసార్లు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక అంశం, ఇండియా చైనా చాలా వాటిలో కలిసి పనిచేస్తున్నాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇండియా చైనా మెంబర్స్, బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో ఇండియా చైనా మెంబర్స్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్లో, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో AIIBలో ఇండియా చైనా మెంబర్స్, అలానే G33లో ఇండియా చైనా మెంబర్స్. ఇట్లా చాలా వాటిలో ఇండియా చైనా మెంబర్స్గా ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం గుర్తుపెట్టుకోవాలి, ఇండియా చైనా కలిసి పనిచేస్తున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. WTO రిఫార్మ్స్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రిఫార్మ్స్ కోసం G33లో ఇండియా చైనా కలిసి పనిచేస్తున్నారు. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్లో కూడా, ప్యారిస్ క్లైమేట్ డీల్లో కూడా ఇండియా చైనా కలిసి పనిచేస్తున్నారు. టెక్నాలజీ విషయంలో చూసుకుంటే ఇండియా చైనా కొలాబరేషన్ బాగుంది. ఈ మధ్యనే ఇండియా
5G టెక్నాలజీ ట్రయల్స్లో చైనా యొక్క హువావే కంపెనీకి సపోర్ట్ చేసింది. హువావే కంపెనీ ఇండియాకి వచ్చి ట్రయల్స్ వేసుకోవచ్చని ఇండియా చెప్పింది. అదేవిధంగా డిఫెన్స్ కోఆపరేషన్ కూడా ఇండియా చైనా మధ్య బాగానే జరుగుతుంది. ఉదాహరణకి హ్యాండ్ ఇన్ హ్యాండ్, హాత్ సే హాత్ అని చెప్పి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియా చైనా మధ్య 8th ఎడిషన్ మొన్న డిసెంబర్లో పూర్తయిందనమాట. అండ్ ఇండియా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి అవసరమైన యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐ, యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ చాలా వరకు 70 to 80% చైనా నుంచే కొనుక్కుంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా చైనా బార్డర్ 3488 కిలోమీటర్లు. ఆల్మోస్ట్ జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు నార్త్ ఇండియాలో పైనున్న హిమాలయన్ స్టేట్స్ అన్నిటికీ చైనాతో బార్డర్ ఉంది. ఈ బార్డర్ గస్తీకి మనం ఐటీబీపీ, ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ని కూడా పెట్టాం. ఎందుకంటే ఇండియా చైనా బార్డర్ చాలా హై ఆల్టిట్యూడ్ బార్డర్ అనమాట. అండ్ ఇండియా చైనా బౌండరీ విషయాల్లో, సరిహద్దు విషయాల్లో సపరేట్గా డైలాగ్ నడుపుతున్నాయి. 22nd రౌండ్ ఆఫ్ డైలాగ్స్ కూడా ఈ మధ్య పూర్తయ్యాయి అనమాట, బార్డర్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవడానికి. అదేవిధంగా యుఎన్ఎస్సి రిఫార్మ్స్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో యుఎన్ఎస్సిలో ఇండియా పర్మనెంట్ సీట్ అడుగుతుంది. కానీ చైనా ఇండియాకి అంత ఓపెన్గా సపోర్ట్ చేయట్లేదు. అండ్ ఆల్మోస్ట్ చైనానే మేజర్ అబ్స్ట్రక్టర్ కూడా అవ్వచ్చు. అంతకు మించి సౌత్ చైనా సీలో చాలా ప్లేసెస్ని చైనా ఆక్యుపై చేయటం, దానికి ఫిలిప్పీన్స్ కానీ, జపాన్కి కానీ, ఇండోనేషియా, మలేషియా చాలా దేశాలకి ఇది నచ్చట్లేదు. దాంతో ఇండియా, అమెరికా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా కలిసి క్వాడ్లేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అనేదాన్ని కూడా ఫౌండ్ చేశాయి. ఇక్కడ ఇండియా చైనా సంబంధాల్లో ఇంకొక మెరుగైన అంశం చెప్పొచ్చు. ఇండియా చైనా బైలేటరల్ ట్రేడ్ ఆల్మోస్ట్ టాప్లో ఉంది. $89 బిలియన్, 89 బిలియన్ డాలర్స్ ఉంది. దాదాపు $100 బిలియన్ రీచ్ అవుతుందన్నమాట. సో ఇంత కొట్టుకుంటున్న దేశాలు చాలా విషయాల్లో దీనిలో మాత్రం ట్రేడ్లో మాత్రం ముందుకు దూసుకెళ్తున్నాయి. కానీ ఇండియా చైనా బైలేటరల్ ట్రేడ్లో ఇండియా ఎప్పుడో ఒకటి కంప్లైంట్ చేస్తుంది, అదే ట్రేడ్ డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్ అంటే చైనా ఇండియాకి ఎక్కువ అమ్ముతుంది, ఇండియా దగ్గర నుంచి తక్కువ కొనుక్కుంటుంది. చైనా గూడ్స్ ఇండియాకి డంప్ చేయాలని చైనా బాగా ట్రై చేస్తుంది. చైనా నుంచి ఈవెన్ పల్సెస్, సీరియల్స్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్, ఇది అది అని కాదు, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి సంబంధించినవి చాలా మనం కొనుక్కొచ్చుకుంటున్నాం. కానీ ఇండియా నుంచి మాత్రం చైనా చాలా తక్కువ కొనుక్కుంటుంది. ఇది మేజర్ థింగ్ అనమాట. ఇంకొక అంశం, అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్స్కి చైనా వీసా ఇవ్వట్లేదు. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం చైనా అనుకుంటుంది. అండ్ చైనా నుంచి పోచింగ్ అనమాట. ఇండియాలో ఉన్న పులులు చంపేసి ఆ టైగర్ పార్ట్స్ని చైనాకి పంపేస్తారు. ఈ పోచర్స్ అందరూ ఇల్లీగల్ ట్రేడ్ చాలా బాగా జరుగుతుంది. దీన్ని ఇండియా నియంత్రించాలని చాలా ట్రై చేస్తుంది. అదేవిధంగా ఉయిగూర్ ప్రావిన్స్, చైనాలో ఉయిగూర్ ప్రావిన్స్ అని ఒక ప్రావిన్స్ ఉంది, అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళని చైనా అణగదొక్కడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఇది హ్యూమన్ రైట్స్ అఫెక్టెడ్ ఇష్యూ. ఇండియా దీని మీద కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. సో దాంతోపాటు ఈ ఇన్ఫార్మల్ సమ్మిట్స్ ఎక్కువ పనికొస్తాయని ఇండియా చైనా మధ్య మనం ఆశిద్దాం. అండ్ అంతకు మించి ఇండియా చైనా సంబంధాలు ఇక నుంచైనా మెరుగుపడతాయి. కోవిడ్-19 దృష్ట్యా ఈ సంబంధాలు ఇక ముందు ముందు ఎలా ఉంటాయో మనం వేచి చూడాల్సింది.